మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డేటా సోర్సెస్. ఓకేనా? సో ఈ డేటా సోర్సెస్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మనం బీడబ్ల్యూ ల్యాండ్స్కేప్ తీసుకున్నాం అనుకో, బీడబ్ల్యూ ల్యాండ్స్కేప్లో ఎలా ఉంటుంది? ఇది మన బీడబ్ల్యూ అనుకుంటే మన బీడబ్ల్యూకి డేటా అవుట్ సైడ్ సిస్టమ్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే బీడబ్ల్యూ అనేది మనకి ట్రాన్సాక్షన్ సిస్టమ్ కాదు ఇది. ఓకే, మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వేరే అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి వస్తాయి. వచ్చిన డేటాని మనం బీడబ్ల్యూకి లోడ్ చేసుకుని మనం బీడబ్ల్యూలో రిపోర్టింగ్ చేస్తాం. ఓకే, సో ఈ అవుట్ సైడ్ సోర్సెస్ అన్నప్పుడు ఇది ఏమవచ్చు? వేరే ఎస్ఏపి సిస్టమ్ అయి ఉండొచ్చు, లేకుంటే ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక ఒరాకిల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఎస్క్యూఎల్ రిలవెంట్వి, అవి కూడా అవ్వచ్చు. ఓకే, సో ఏదైనా మనకి డేటా సోర్స్ కింద అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకి సోర్స్ సిస్టమ్స్ అనమాట. అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఈ సిస్టమ్స్లో జనరేట్ అయిన డేటాని మన బీడబ్ల్యూకి లోడ్ చేసుకున్న తర్వాత బీడబ్ల్యూలో దాన్ని మనం మాడిఫై చేసుకుని కావాల్సిన ఫార్మేట్లో బిజినెస్ లాజిక్స్ అన్ని అప్లై చేసి వాటి మీద మనం రిపోర్టింగ్ చేస్తాం. సో ఈ కింద ఉన్న వాటిని ఏమంటామంటే సోర్స్ సిస్టమ్స్ అంటాము. మన బీడబ్ల్యూ వచ్చేసి దీనికి టార్గెట్ అవుతుంది. ఓకే, సో ఇవి సోర్స్ సిస్టమ్స్. సో ఈ సోర్స్ సిస్టమ్స్లో ఇప్పుడు ఎక్కడి నుంచైనా మనం డేటా మనకి బీడబ్ల్యూకి రావాలి అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? మనకు ఒక డేటా సోర్స్ కావాలి. ఆ డేటా సోర్స్ ఏం చేస్తుందంటే అది మన సోర్స్కి లింక్ చేస్తుంది బీడబ్ల్యూ సిస్టమ్ని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బీడబ్ల్యూ సిస్టమ్ ఓపెన్ చేస్తాం అనుకోండి. ఇక్కడ మనం బీడబ్ల్యూలో ఏం చేస్తాము? ఇక్కడ సోర్స్ సిస్టమ్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఇది బీడబ్ల్యూలో RS7 ట్రాన్సాక్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి సోర్స్ సిస్టమ్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి డిఫరెంట్ సిస్టమ్స్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసి చూపిస్తాం అనమాట. ఓకే, సో సెకండ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ వే ఆఫ్ కనెక్షన్ మెకానిజమ్స్ టు బీడబ్ల్యూ అనమాట ఇది. సో ఇందాక నేను SQL అన్నాను కదా, వాటిని మనం DB కనెక్ట్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఫ్లాట్ ఫైల్ అన్నాను కదా, వాటిని ఈ ఫ్లాట్ ఫైల్ సోర్స్ సిస్టమ్ ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటాం. ఇందాక నేను SAP అన్నాను కదా, ఆ SAP అన్నది మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ SAP, ఇంకోటేమో ODP రిలవెంట్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. సో వాటి కనెక్షన్స్ని ఈ పర్టికులర్ ఫోల్డర్స్ కింద మనం కనెక్ట్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి మన బీడబ్ల్యూలోనే మనం డేటా సోర్స్ క్రియేట్ చేస్తాము, వాటినేమో మనం అండర్ బీడబ్ల్యూ కింద ఉంటాయి అనమాట అవి. ఓకే, ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే వేరే ఒక SAP సిస్టమ్ అంటే R3 సిస్టమ్ ఉంటుంది కదా, అందులోనే డేటా సోర్సెస్ని మనం బీడబ్ల్యూకి ఎలా తెచ్చుకోవాలి, అక్కడ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న పాయింట్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ డేటా సోర్సెస్ అనేవి ఏంటవి? ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఈ డేటా సోర్సెస్ బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది? ఈ డేటా సోర్స్ ఈ పర్టికులర్ కనెక్షన్ ఉంది కదా, కనెక్షన్ ద్వారా మన సోర్స్ సిస్టంలో ఉన్న స్ట్రక్చరు ఇక్కడ స్ట్రక్చరు రెండు ఈక్వలెంట్గా ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని మన సోర్స్ నుంచి డేటాని బీడబ్ల్యూకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో బీడబ్ల్యూకి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు ఫ్లాట్ ఫైల్ ఉందనుకోండి. ఏం చేస్తుంది ఫ్లాట్ ఫైల్? డేటా సోర్స్ క్రియేట్ చేస్తున్నాము, ఇన్ఫో ప్యాకేజ్ ద్వారా లోకల్ వర్క్ స్టేషన్ నుంచి బీడబ్ల్యూకి లోడ్ చేస్తున్నాం. లోడ్ చేస్తున్నప్పుడు డేటా ఇనిషియల్గా ఎక్కడ రిసైడ్ అయి ఉంది? మనకి PSAలో సేవ్ అయింది. అలానే మనకి R3 నుంచి మనం డేటా లోడ్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఏమవుతుంది? ఇన్ఫో ప్యాకేజ్ ద్వారా డేటా ట్రిగ్గర్ చేసినప్పుడు అది వచ్చి మనకి PSAలో సేవ్ అవుతుంది. ఓకే, సో డేటా సోర్స్ ఏమో స్టార్టింగ్ పొజిషన్ అవుతుంది, డేటా లోడ్ అయ్యి ఎక్కడ సేవ్ అవుతుంది? మనకి PSAలో సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అసలు ఈ డేటా సోర్స్ ECC నుంచి బీడబ్ల్యూకి ఎలా తెచ్చుకుంటాము అన్నది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, సో దానికి నేను ఏం చేశానంటే ఇది మన సెకండ్, ఇది మనకి R3 సిస్టమ్ అనమాట. R3 సిస్టమ్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత SAP వాడు ఏం చేశాడంటే ఇప్పుడు R3 సిస్టమ్ అనేది ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ జనరేట్ అవుతాయి. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జనరేట్ అవుతాయి? ఒక్కొక్క సేల్స్ ఏరియాకి ఒక్కొక్క ఏరియా, చాలా ఏరియాస్ ఉంటాయి కదా, సేల్స్, ఫైనాన్స్, డెలివరీ, లాజిస్టిక్స్ అవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలోని మనకి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సేల్స్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? మనకి బ్యాక్ ఎండ్ టేబుల్స్లో లాగ్ అవుతాయి. ఆ డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా టేబుల్స్ ఫార్మాట్లో ఉంటుంది. SAP వాడు ఏం చేశాడంటే మనకి RSA5 అని చెప్పి ఒక టీ కోడ్ ఇచ్చాడు. RSA5. ఓకే, సో మీకు RSA5 ఈ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఏం చూడొచ్చు ఇక్కడ అంటే మనకి చూడండి, ఇనిషియలైజేషన్ ఆఫ్ డేటా సోర్సెస్ ఫ్రమ్ బిజినెస్ కంటెంట్ అంటే ఏంటి? SAP వాడు మనకి డిఫరెంట్ టేబుల్స్లో ఇన్ఫర్మేషన్ని వేరే సోర్స్ సిస్టమ్కి అంటే వేరే టార్గెట్ సిస్టమ్కి ప్రొవైడ్ చేయడం కోసం ఆల్రెడీ కొన్ని డేటా సోర్సెస్ని ప్రీ డిఫైన్డ్గా వాడు ఇచ్చాడు మనకి. వాటిని మనం ఏమంటాం అంటే బిజినెస్ కంటెంట్ అంటాం.
ఓకే. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ ఉంటుంది. మనం చాలాసార్లు మెటీరియల్ మాస్ డేటా అని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు జీరో మెటీరియల్ అని తీసుకున్నాను అనుకో. సారీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి, ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఈ ఎస్ఐపి మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీంతో ఎక్స్పాండ్ చేయాలి. ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి నోడు కూడా దాని చైల్డ్ నోడ్ వరకు, లీఫ్ నోడ్ వరకు కూడా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. ప్రతి నోడు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను సెర్చ్ చేయాలి, లేదంటే మన సిస్టమ్ సెర్చ్ చేయలేదు. సో జీరో మెటీరియల్ అని జీరో మ్యాట్ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను, నేను ఫైండ్కి వెళ్ళాను. ఫైండ్కి వెళ్ళిన తర్వాత జీరో ఎంఏటి అని ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. స్టార్స్ ఇవ్వకూడదు ఇక్కడ మళ్ళీని. ఓకేనా. ఇలా జస్ట్ ఏదైనా కీవర్డ్ ఇచ్చి మనం ఎంటర్ చేస్తే ఇక్కడ సిస్టమ్ ఏం చూపించింది, జీరో మ్యాట్ అనే ఆ కీవర్డ్తో మ్యాచ్ అయిన ప్రతి డేటా సోర్సెస్ని మనకు సిస్టమ్ చూపిస్తుంది. సో ఇందులో జీరో మెటీరియల్ ఏటీటీఆర్ అని చూడండి, ఈ జీరోతో స్టార్ట్ అయినవన్నీ కూడా మనకి బిజినెస్ కంటెంట్ నుంచి వచ్చినాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకేనా. ఈ జీరో మెటీరియల్ ఏటీటీఆర్ అనేది ఒక డేటా సోర్స్. ఎస్ఏపి వాడు మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా డెవలప్ చేసి ఇచ్చాడు. ఓకేనా. ఈ డేటా సోర్స్లో ఏ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సోర్స్ ఉంది కదా, ఈ డేటా సోర్స్ని మనం కాపీ చేసుకుందాం. ఓకేనా. దీన్ని డబల్ క్లిక్ చేద్దాం. డబల్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పర్టికులర్ డేటా సోర్స్లో మనం ఏ ఉందో చూడొచ్చు. ఓకే. లెట్స్ సీ మెటీరియల్స్. ఇక్కడ ఈ పర్టికులర్ స్క్రీన్లో మనం చూస్తున్న ప్రతి డేటా సోర్స్ని మనం ఇమీడియట్గా మీన్స్ అంటే ఫాస్ట్గా తీసుకెళ్ళి బీడబ్ల్యూలో యూస్ చేసుకోవడం అంటే కుదరదు అనమాట. ఇక్కడ నుంచి ఈసీసీలో ఉన్న ప్రతి డేటా సోర్స్ బీడబ్ల్యూ తెచ్చుకోవాలంటే ఇన్ బిట్వీన్లో మనం ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, వాటిని పెర్ఫామ్ చేయాలి. వాటిని పెర్ఫామ్ చేసిన తర్వాత అప్పుడు మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, జీరో మెటీరియల్ ఏటీటీఆర్ మీద డబల్ క్లిక్ చేశాను. అప్పుడు ఏం చెప్తుంది, ఇది డేటా సోర్స్ నేమ్ జీరో మెటీరియల్ ఏటీటీఆర్ అని చూపిస్తుంది. ఓకేనా. దీంట్లో నాకు ఎస్ఏపి వాడు ఏం ఫీల్డ్స్ మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ డేటా సోర్స్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేసాము, మనకు కావాల్సిన ఫీల్డ్స్ మనం డిఫైన్ చేసుకున్నాం. ఆ కావాల్సిన ఫీల్డ్స్ అంటే నా బీడబ్ల్యూలో టార్గెట్కి ఏమైతే కావాలో డేటా ఫ్లోలో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా నా డేటా సోర్స్లో ఉన్నాయి. అలానే ఎస్ఐపి వాడు ఈ జీరో మెటీరియల్ ఏటీటీఆర్ అనే డేటా సోర్స్లో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి ఇస్తున్నాడు. ఈ ఫీల్డ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటికి ఇన్ఫర్మేషన్ అంటే బ్యాక్ ఎండ్ R3 టేబుల్స్ ఉంటాయి, వాటి నుంచి వస్తున్నాయి. ఏంటి R3 టేబుల్స్ అంటే అది మనం చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది, అది తర్వాత చూద్దాం. ఓకేనా. బట్ యాజ్ ఆఫ్ నో మనం ఏం చేయాలి, ఈ పర్టికులర్ జీరో మెటీరియల్ ఏటీటీఆర్ అనే డేటా సోర్స్లో ఎస్ఏపి వాడు మనకి డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తున్న ఫీల్డ్స్ ఇవన్నీ అనమాట. అందులో ఏమున్నాయి, మెటీరియల్ కేటగిరీ, ఆథరైజేషన్ గ్రూప్, కంటైన్, బ్రాండ్, విడ్త్. సో ఈ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. మనం కస్టమ్ డేటా సోర్స్ క్రియేట్ చేసుకుంటే ఇన్ని ఫీల్డ్స్ మనం పెట్టాము. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఉంటాయి. డేటా వేరే వేరే టేబుల్స్ నుంచి, మల్టిపుల్ టేబుల్స్ నుంచి తీసుకొస్తాడనమాట వాడు. ఓకే. సో ఇది ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా సోర్స్లో ఈ ఫీల్డ్స్ వచ్చాయి. ఇలా ఎలా వచ్చాయి ఫీల్డ్స్ అంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనకి ఒక ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది, దీంట్లో స్టోర్ అవుతాయి. ఓకేనా. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపట్లో. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక డేటా సోర్స్, ఆ డేటా సోర్స్లో మనకి ఎస్ఏపి వాడు కొన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్ని బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేశాడు మనకి. ఈ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు రిపోర్టింగ్ కోసం బీడబ్ల్యూకి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ ఈ పర్టికులర్ డేటా సోర్స్ని నేను ఎలా అయితే బీడబ్ల్యూకి యాక్సెస్ చేసుకుందాం అనేది చూద్దాం మనం. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇది డెమో సిస్టమ్ కదా, సో ఈ పర్టికులర్ డేటా సోర్స్ ఆల్రెడీ మనకి R3లో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా కాకుండా నేను ఇంకొకటి చూపిస్తాను. ఫస్ట్ ఇంకొక టీ కోడ్కి వెళ్తాం. ఇప్పుడు మనం చూసిన టీ కోడ్ ఏంటి, RSA5 కదా. ఇప్పుడు ఇంకొక టీ కోడ్ చూపిస్తాను, RSA6 అనమాట. అది RSA6. సో దానికి వెళ్దాం, /o RSA6కి వెళ్దాం. సో ఈ RSA5కి ఈ RSA6కి డిఫరెన్స్ ఏంటి, RSA6లో హెడ్డింగ్ ఏమొచ్చింది, పోస్ట్ ప్రాసెస్ డేటా సోర్స్ అండ్ హైరార్కీ. అంటే ఏంటంటే మనం RSA5లో ఉన్న ఈ డేటా సోర్స్ని ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్ ఉంది యాక్టివేట్ డేటా సోర్స్ అని. ఏదైనా డేటా సోర్స్ని యాక్టివేట్ చేస్తే ఆ డేటా సోర్స్ మనకి RSA6లో కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు RSA6కి వెళ్ళి నేను ఒకవేళ ఈ జీరో మెటీరియల్ని సెర్చ్ చేస్తాను అనుకోండి. ఓకే. ఇక్కడ చూడండి జీరో మెటీరియల్ ఏటీటీఆర్ ఆల్రెడీ ఉంది. సో కాబట్టి ఇప్పుడు మీకు నేను లైవ్ ఎగ్జాంపుల్ కింద దీన్ని చూపించలేను కదా. సో బట్ నా దగ్గర ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, ఏంటంటే జీరో మ్యాట్ ప్లాంట్ అని చెప్పేసి ఒక డేటా సోర్స్ ఉంది. ఏంటది, జీరో మ్యాట్ ప్లాంట్ టెక్స్ట్. ఈ పర్టికులర్ డేటా సోర్స్ తీసుకుందాం. ఈ పర్టికులర్ డేటా సోర్స్ ఎక్కడ చూస్తున్నా, నేను RSA5లో చూస్తున్నా. ఇక్కడ నేను ఈ స్క్రీన్ ఏ ట్రాన్సాక్షన్ కోడ్తో ఓపెన్ చేస్తానో నాకు తెలియాలి. ఎందుకంటే RSA5 RSA6 చూడడానికి సేమ్ ఒకేలా ఉన్నాయి, హెడ్డింగ్స్ డిఫరెంట్ అనుకోండి. బట్ మన హెడ్డింగ్స్
మనం అంత ఫోకస్ చేయకపోతే కనుక స్క్రీన్స్ రెండు కూడా ఒకేలా ఉంటాయి. కానీ ఏ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాడో తెలియాలి అంటే మనకి బాటంలో ఇక్కడ ఒకటి ఉంటుంది ఆరో మార్క్, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ ఇస్ RSA5 అని చెప్పేసి. సో RSA5లో నాకు జీరో మ్యాట్ ప్లాన్ టెక్స్ట్ అనే డేటా సోర్స్ ఉంది. ఇప్పుడు నేను RSA6కి వెళ్ళాను, పోస్ట్ ప్రాసెస్ డేటా సోర్స్కి. ఇక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ డేటా సోర్స్ ఉందేమో చూస్తాను నేను. ఓకే, చూడండి నాకు కూడా జీరో మ్యాట్ ప్లాన్ 80TR మాత్రమే ఉంది, టెక్స్ట్ డేటా సోర్స్ ఇక్కడ లేదు కదా. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఉంది. సో ఏంటది, RSA5లో ఉన్న డేటా సోర్స్ RSA6లో లేనిది మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే RSA5 నుంచి దీన్ని RSA6కి తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తాను దీన్ని, జీరో మ్యాట్ ప్లాన్ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ యాక్టివేట్ డేటా సోర్స్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. యాక్టివేట్ అంటే ఏముంటుంది, మేక్ రిపేర్స్ ఇన్ ఫారెన్ నేమ్ స్పేస్ ఉంటుంది. ఓకే చేయండి. ఓకే చేసినప్పుడు ఇక్కడ చూడండి కింద మెసేజ్ యాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అంటే ఏంటి, ఈ డేటా సోర్స్ ఇప్పుడు యాక్టివేట్ అయింది. సో యాక్టివేట్ అయితే ఏమవుతుంది, RSA6 కనబడుతుంది. నేను డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళి సెర్చ్ చేసేచ్చా, సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే నేను ఓపెన్ చేసిన ఈ స్క్రీన్ ఓల్డ్ స్క్రీన్. ఓకేనా, ఈ టైంకి ఇంకా మనకి ఈ డేటా సోర్స్ ఇక్కడ అవైలబుల్ లేదు. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఈ స్క్రీన్ రిఫ్రెష్ చేయాలి, RSA6కి /n RSA6కి వెళ్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్రీన్ రిఫ్రెష్ అవుతుంది. ఓకే, రిఫ్రెష్ అయింది కదా. ఇప్పుడు రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు సెర్చ్ చేస్తాను దీన్ని, జీరో మ్యాట్ ప్లాంట్ అని చెప్పేసి. చూడండి ఇప్పుడు జీరో మ్యాట్ ప్లాంట్ టెక్స్ట్ వచ్చింది. అంటే ఏంటి, RSA5లో ఉన్న డేటా సోర్స్ని యాక్టివేట్ చేస్తే అది RSA6కి వచ్చింది. ఓకేనా, 6కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇంకొక కొత్త ట్రాన్సాక్షన్ కోడ్. అదేంటి, RSA3. ఓకేనా, RSA3 ఏంటి, ఈ డేటా సోర్స్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే మనం RSA3కి వెళ్ళాలి. ఓకే, RSA3 హెడ్డింగ్ ఏముంది, ఎక్స్ట్రాక్టర్ చెకర్. అంటే ఏంటి, డేటా సోర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, డేటా సోర్స్ని సోర్స్ నుంచి టార్గెట్కి డేటాని ఫెచ్ చేయడం కోసం మనం డేటా సోర్స్ని వాడుతున్నాం. బట్ ఈ డేటా సోర్స్ సరిగ్గా వర్క్ అవుతుందో లేదో మనకు తెలియాలి కదా. తెలియాలి అంటే RSA3కి వెళ్ళి జీరో మ్యాట్ ప్లాంట్ _text ఈ పర్టికులర్ డేటా సోర్స్ని ఈ ప్లేస్లో ఇచ్చి మనం ఎక్స్ట్రాక్షన్ ఈ ట్యాబ్ ఉంది కదా, ఎక్స్ట్రాక్షన్ బటన్, దీన్ని క్లిక్ చేస్తాం. ఆర్ఎల్స్ ఎగ్జిక్యూట్ అని చేయొచ్చు. చూడండి ఏమంది ఇక్కడ, ఇన్ఫర్మేషన్ 1000 డేటా రికార్డ్స్ సెలెక్టెడ్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా సోర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి 1000 రికార్డ్స్ వచ్చాయంట. ఓకే నైస్. అంటే ఏంటి, ఈ పర్టికులర్ డేటా సోర్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, మనకి డేటాని కూడా ఇది ఫెచ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ క్లిక్ చేస్తే నాకు డేటా వచ్చింది. సో వచ్చిన డేటాని చూడాలి అంటే ALV గ్రిడ్కి వెళ్ళాలి. ఓకే, ALV గ్రిడ్ డిస్ప్లే వెళ్ళినప్పుడు చూడండి నాకు డేటా కనబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, ఇక్కడ ఇంకొక ట్యాబ్ ఉంది, డేటా ప్యాకేజ్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అని. ఇక్కడ మనకి 100, 200, 10 ప్యాకెట్స్ వచ్చాయి. ఓకేనా, ఈ 1, 2, 3, 4 అనేది డేటా ప్యాకెట్ నెంబర్స్. ఈ మధ్యలో ఈ చివరిన 100 ఏంటంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఈచ్ డేటా ప్యాకెట్ అనమాట. ఓకే, ఎందుకని డేటా అంతటిని ఒక చోట చూపించకుండా 10 ప్యాకెట్స్లో డిఫరెంట్గా చూపించింది అంటే దీన్ని తెలుసుకోవడం కోసం ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇక్కడ ఏమని రాశారు చూడండి, డేటా రికార్డ్ కాల్స్ వచ్చేసి 100. అంటే ఏంటి, 100 రికార్డ్స్. అండ్ డిస్ప్లే ఎక్స్ట్రాక్షన్ కాల్స్ వచ్చేసి 10. అంటే 10 డేటా ప్యాకెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పింది. అండ్ ఈచ్ ప్యాకెట్కి 100 రికార్డ్స్ని మనం పెట్టమని చెప్పి ఇక్కడ సెట్టింగ్ ఉందన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు 10 డేటా ప్యాకెట్స్ అండ్ ఈచ్ ప్యాకెట్లో 100 రికార్డ్స్ని మనం చూస్తున్నాం. ఓకే, సో నాకు ఇలాగా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మెటీరియల్స్ తీసుకుని సెర్చ్ చేస్తున్నాను అనుకోండి, నాకు తెలిసిన ఏదైనా మెటీరియల్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం అనుకున్నాను అనుకో, అది ఇక్కడ ఉండకపోవచ్చు, ఏదో ఒక డేటా ప్యాకెట్లో ఉంటుంది అది. సో అన్ని డేటా ప్యాకెట్స్కి వెళ్ళి నేను సెర్చ్ చేసుకోవాలి, నాకు కష్టం కదా అలాగా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే డేటా ప్యాకెట్ ఎక్స్ట్రాక్షన్ కాల్స్ ఒకటే పెడతాను, ఇక్కడ 100 తీసేసి దీన్ని A99 కింద మారుస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ పెడితే టైం తీసుకుంటుంది, ఇక్కడ 900 కింద మార్చాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ట్రాక్షన్ క్లిక్ చేశాను అనుకోండి, ఆ వచ్చిన డేటాని చూడండి. సో ఇప్పుడు నాకు మొత్తం 900 రికార్డ్స్ని తీసుకురామని చెప్పాను. ఆ వచ్చిన డేటా అంతటినీ కూడా ఒక డేటా ప్యాకెట్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను గ్రిడ్కి వెళ్ళాను అనుకో, వెళ్తే చూడండి ఇక్కడ ఓన్లీ ఒక డేటా ప్యాకెట్ ఉంది అండ్ 900 రికార్డ్స్ ఇక్కడే ఉన్నాయి. సో దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటి, ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నా, సార్ట్ చేసుకుని చూసుకోవాలనుకున్నా కూడా డేటా అంతా ఒకే ప్లేస్లో ఉంటుంది కాబట్టి నాకు అది ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఏమని తెలిసింది ఇక్కడ మనకి, ఓకే ఈ డేటా సోర్స్ ప్రాపర్గా వర్క్ అవుతుంది, డేటా కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తుందని తెలిసింది. సో తెలిసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పర్టికులర్ డేటా సోర్స్ నేను BW తెచ్చుకోవాలి. ఓకే, సో BW తెచ్చుకోవాలంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలంటే BW సిస్టమ్ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇది నా BW సిస్టమ్. BW సిస్టమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి RSDS అని చెప్పేసి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఏంటో ట్రాన్సాక్షన్ కోడ్ RSDS.
ఇది ట్రాన్సాక్షన్ కోడ్. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ దేనికి వాడతామో చూద్దాం. దేనికి వాడతాం? డేటా సోర్స్ రిపోజిటరీ. సో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈసీసీలో డేటా సోర్స్ని మనం బీడబ్ల్యూకి తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం మనం ఆ పర్టికులర్ డేటా సోర్స్ నేమ్ ఇచ్చేసి జీరో మ్యాట్ అండర్ స్కోర్ ప్లాంట్ ఉంది కదా. సో ఇది సోర్స్ సిస్టమ్ అనమాట. ఇది సోర్స్ సిస్టమ్ నేమ్. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ బ్యాక్ ఎండ్ లో చూసామో ఈ పర్టికులర్ డేటా సోర్స్ ని చూస్తున్నాం కదా, ఈసీసీ. ఈ సోర్స్ సిస్టమ్ నేమ్ కనెక్షన్ ద్వారా చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సోర్స్ సిస్టమ్ నేమ్ కనెక్షన్ అంటే న్యూ ఈసీసీ 800 అనమాట. సో ఈ పర్టికులర్ డేటా సోర్స్ ని ఆ పర్టికులర్ సోర్స్ సిస్టమ్ నేమ్ ని మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ బటన్ ఉంటుంది, అంటే క్రియేట్ డేటా సోర్స్, లేదంటే కనుక రిప్లికేట్ డేటా సోర్స్. ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు మనం. ఓకే, రిప్లికేట్ డేటా సోర్స్ అన్నాం అనుకో, ఇక్కడ చూడండి రీడింగ్ మెటాడేటా అని చెప్పి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇది బీడబ్ల్యూ సిస్టమ్. ఓకేనా? ఈ బీడబ్ల్యూ సిస్టమ్ ఈ సోర్స్ సిస్టమ్ నేమ్ ద్వారా ఈ పర్టికులర్ సోర్స్ కి కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న ఈ డేటా సోర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మన బీడబ్ల్యూకి తీసుకొస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి రైటింగ్ డి వర్షన్ మొత్తం అన్ని చెప్పి ఫైనల్గా ఏం చెప్తుంది, అది డేటా సోర్స్ రిప్లికేటెడ్. మొత్తం ఫైనల్గా డేటా సోర్స్ అనేది రిప్లికేట్ చేసిందంట. సో రిప్లికేట్ చేసిన తర్వాత మనకి జనరల్గా ఏమవుతుంది అంటే బీడబ్ల్యూ సిస్టంలో దీన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే సోర్స్ సిస్టమ్ ఏంటి, న్యూ ఈసీసీ 800. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కొత్త సెషన్ తీసుకుంటా. ఎక్కడది, బీడబ్ల్యూలో ఒక కొత్త సెషన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత RS7కి వెళ్ళా. RS7కి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడ సోర్స్ సిస్టమ్స్కి వెళ్ళాను. ఓకే, సోర్స్ సిస్టమ్స్లో అక్కడ ఏమైంది, మేము న్యూ ఈసీసీ 800 అని చెప్పి ఉంది. సో ఆ సోర్స్ సిస్టమ్ ఎక్కడ ఉందో వెతుకుతాను ఇక్కడ నేను. ఓకే, సో ఎస్ఏపిలో న్యూ ఈసీసీ 800 ఇదనమాట సోర్స్ సిస్టమ్. ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి డిస్ప్లే డేటా సోర్స్ ట్రీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ పర్టికులర్ దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రతి డేటా సోర్స్ కూడా ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కనబడుతుంది. సో ఇందులో నేను ఏం చేస్తాను, ఆ పర్టికులర్ డేటా సోర్స్ ఏమో వెతుకుతాను. జీరో మ్యాట్ అండర్ స్కోర్ ప్లాంట్ అండర్ స్కోర్ టెక్స్ట్. సో ఇది మన డేటా సోర్స్ అనమాట. ఇది ఏం డేటా సోర్స్, ఇప్పుడు ఇది నేను రిప్లికేట్ చేసిన డేటా సోర్స్. డబుల్ క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇది ఏ వెర్షన్లో ఉంది, మాడిఫైడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్లో ఉంది. సో నేను ఎడిట్లోకి వెళ్ళి ఏమవుతుందంటే ఒక డేటా సోర్స్ని మనం బీడబ్ల్యూకి రిప్లికేట్ చేసిన తర్వాత అది యాక్టివేట్ వెర్షన్లో ఉండదు, దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి మాన్యువల్గా. ఓకే, సో ఇప్పుడు ఆ ప్రాసెసే చేస్తున్నాను. ఇది డెమో సిస్టమ్ కదా, ఒక్కొక్కసారి కనెక్షన్స్ వర్క్ అవ్వకపోయినా ఒక్కొక్కసారి మనకి ఫెయిల్యూర్ అవ్వచ్చు, బట్ రియల్ టైమ్ సిస్టమ్స్లో మనకి ఇలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే, ఇది 3.x డేటా సోర్స్ అని చెప్పి అంటుంది. సో అది మన ప్రాబ్లము. సో ఇది 3.xలో ఉన్నట్టుంది, 0.3. ఓకే, సరేలే, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఎందుకంటే ఇది 3.x డేటా సోర్స్ ఉంటుంది కదా, మనం ఇప్పుడు దీంతో వర్కౌట్ చేయము. 7.x డేటా సోర్సెస్ మనకు కావాలి. సో బట్ ఏంటంటే ప్రాసెస్ ఇది. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తాము, ఈసీసీ నుంచి బీడబ్ల్యూకి డేటా సోర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, సో వన్స్ మీకు తెలుసు కదా, వన్స్ డేటా సోర్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, వాటికి ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ఇన్ఫో ప్యాకేజ్ ద్వారా మనం ఏం చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ ఉన్న డేటా అంతా మనకి బీడబ్ల్యూ సిస్టమ్కి పిఎస్ఎల్కి వస్తుంది. పిఎస్ఎల్కి వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అంతా మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి, జీరో మెటీరియల్ ప్లాంట్ టెక్స్ట్లో మనం ఇంకా ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ డేటా సోర్స్ డిస్క్రిప్షన్స్ ఇచ్చింది. అండ్ అప్లికేషన్ కాంపోనెంట్ దగ్గర చూడండి ఎల్ఓఐఓ ఉంది. అంటే ఎల్ఓఐఓ అంటే ఏంటి, ఇక్కడ ఈ పర్టికులర్ సోర్స్ సిస్టంలో మనం చూస్తున్న ఈ పర్టికులర్ డేటా సోర్స్ ఎల్ఓఐఓ అనే నోడ్ కింద ఉంటుంది అనమాట. ఓకే, సో దాని అర్థం ఏంటి,
ఎల్ఓ ఉంది కదా ఇక్కడ చూడండి, ఎల్ఓ ఉందా, ఎస్ఏపి కింద R3 ఉంది, R3 కింద ఎల్ఓ ఉంది. ఈ ఎల్ఓ ఐఓలోనే ఎక్కడో మనకి ఈ మెటీరియల్ జీరో మెటీరియల్ ప్లాంట్ టెక్స్ట్ అనే ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఉంటుంది అనమాట. అప్లికేషన్ కాంపోనెంట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి అక్కడ ఈసీసీలో ఈ పర్టికులర్ డేటా సోర్స్ ఏ అండర్ అప్లికేషన్ హైరార్కీ కింద ఉందనేది మనకి క్లియర్గా చెప్తుంది అనమాట ఇక్కడ. ఓకే, అండ్ ఫీల్డ్స్ దగ్గర వచ్చేటప్పటికి అక్కడ ఏమైతే ఫీల్డ్స్ చూస్తామో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ మనకి చూస్తాం ఇక్కడ. ఓకే, సో ఇది ప్రాసెస్. సో టోటల్ ఓవరాల్ ప్రాసెస్లో మనం ఏం నేర్చుకున్నామో RSA5 అనేది ఇక్కడ మనకి బిజినెస్ కంటెంట్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడున్న డేటా సోర్స్ని యాక్టివేట్ చేస్తే అది RS6కి వస్తుంది. వన్స్ RS6కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ డేటా సోర్స్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే RS3కి వెళ్ళాలి. 3కి వెళ్ళి ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి రికార్డ్స్ వస్తే కనుక దెన్ రికార్డ్స్ వస్తేనే కాదు, ఒక్కొక్కసారి మరి డేటా లేకపోతే రికార్డ్స్ రావు. RS3లో ఎలాంటి ఎర్రర్ త్రో చేయట్లేదు అంటే దెన్ ఏం చెప్పచ్చు, మనం డేటా సోర్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాము, వన్స్ RS3లోకి డేటా అవైలబుల్ వచ్చింది అంటే డేటా సోర్స్ వచ్చింది అంటే మనం ఏం చేయొచ్చు, మన పర్టికులర్ BW సిస్టమ్కి వెళ్ళి RSDS అనే డేటా సోర్స్ ద్వారా టీ కోడ్ ద్వారా ఇక్కడికి వెళ్ళి మనం డేటా సోర్స్ని రిప్లికేట్ చేసుకుంటాం. సో ఇవి స్టెప్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏం తెలుసుకోవాలి, ఇక్కడ మనం ఈ పర్టికులర్ టీ కోడ్లో RSA5 ఉంది కదా, ఇక్కడ ఓన్లీ మనకి బిజినెస్ కంటెంట్ డేటా సోర్సెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, అంటే కస్టమ్ డేటా సోర్స్ లాంటివి ఉండవు. సో కస్టమ్ డేటా సోర్సెస్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం మనం, ఇవన్నీ కూడా SAP వాడు ఆల్రెడీ మనకి బై డిఫాల్ట్గా మొత్తం లాజిక్ అంతా రాసేసి ఇచ్చిన డేటా సోర్సెస్. ఓకే, సో బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం కస్టమ్ టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం సోర్స్లో. ఆ కస్టమ్ టేబుల్స్ నుంచి మనం డేటా సోర్స్ కావాలనిపిస్తుంది మనకి, కస్టమ్ టేబుల్ క్రియేట్ చేసుకుంటాం సోర్స్ సిస్టంలో. ఆ సోర్స్ సిస్టంలో ఉన్న ఈ కస్టమ్ టేబుల్ని మనం BW తెచ్చుకుందాం అనుకుంటున్నాం. సో టేబుల్ తెచ్చుకోగలమా అంటే తెచ్చుకోలేము. మనకి ఏం కావాలి, డేటా సోర్స్ కావాలి. అంటే ఏంటి, SAP R3 సిస్టంలో మనం ఓన్గా ఒక డేటా సోర్స్ని క్రియేట్ చేయాలి, అవునా. సో ఒకవేళ మనం BW పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక డేటా సోర్స్ కావాలి సోర్స్ సిస్టంలో అంటే మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాము అంటే అది ఒక టీ కోడ్ ఉంది దానికి. ఏంటా టీ కోడ్, RSO3 అనమాట. RSO3 అనేది ఒక టీ కోడ్. ఓకే, సారీ RSO2. ఓకే, RSO2 ఇక్కడికి వెళ్ళి కరెక్ట్ చేద్దాం ఇక్కడ RSO2. సో ఈ RSO2 ఏంటి, మెయింటైన్ జనరిక్ డేటా సోర్సెస్. కస్టమ్ డేటా సోర్సెస్కి వేరే నేమ్ ఏంటంటే జనరిక్ డేటా సోర్స్ అని కూడా అంటారు. ఓకే, ఇంటర్వ్యూలో డూ యూ నో హౌ టు క్రియేట్ జనరిక్ డేటా సోర్స్ అన్నప్పుడు మనకి అర్థం చేసుకోవాలంటే కస్టమ్ డేటా సోర్సెస్ గురించి వాళ్ళు అడుగుతున్నారని మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈ డేటా సోర్సెస్కి ఏంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా, టెక్స్ట్ అని ఉంటాయి. సో ఏ టైప్ కావాలితే ఆ టైప్ ఆఫ్ డేటా సోర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం మనం ఏం చేద్దాము, మన దగ్గర ఏమైనా కస్టమ్ టేబుల్స్ ఉన్నాయేమో చూద్దాం క్విక్గా. సో ఏదైనా కస్టమ్ టేబుల్ ఉందా, Z4తో జెడ్తో ఏదైనా ఒక కస్టమ్ టేబుల్ ఉందేమో సెర్చ్ చేస్తున్నాను క్విక్గా మనకు పనికొచ్చేది. సో జీ మెటీరియల్ అని చెప్పేసి ఒక ఏదో టేబుల్ ఉన్నట్టుంది ఇక్కడ, బట్ ఇంత డేటా ఉందో లేదో చూడడం. ఒక టేబుల్ కనబడింది మనకి, కస్టమ్ టేబుల్ జీ మెటీరియల్ అని చెప్పేసి. అండ్ ఈ టేబుల్లో మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, మనకి 5 రోస్ ఉన్నాయి. సో ఓకే, ఒక కస్టమ్ టేబుల్ అయితే ఉంది కదా మనకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టేబుల్ని మనం BWకి కావాలి అంటే ఈ టేబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు మనం BWకి కావాలి అనుకుంటున్నాం. కావాలి అంటే ఎలా వస్తుంది, వయా డేటా సోర్స్ వస్తుంది. సో క్విక్గా ఈ టేబుల్ని యూస్ చేసుకుని మనం ఒక డేటా సోర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా. సో జనరల్గా మనం డేటా సోర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, డేటా సోర్స్కి నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే GDS ఇస్తాను, అంటే DS అనే డేటా సోర్స్, అండ్ NA అన్నది మనం ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న నేమింగ్ కన్వెన్షన్. దాని తర్వాత నేను టేబుల్ నేమ్ ఇచ్చేస్తున్నాను ఇచ్చి, అండ్ దట్టు ఇది ఏ టైప్ ఆఫ్ డేటా, ఇక్కడ ఉన్న డేటా ఏంటంటే ID, నేమ్, డిస్క్రిప్షన్, పిక్చర్, ప్రైస్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఇది మాస్టర్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షన్ డేటా అవ్వచ్చు. సో నేను ఏం చేస్తానంటే దీన్ని మాస్టర్ డేటా కింద క్రియేట్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తానంటే ఇక్కడ కాదు, దీన్ని మాస్టర్ డేటా అట్రిబ్యూట్ సెక్షన్లో దీన్ని క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఇది అంటే మనకి ఏ టైప్ ఆఫ్ డేటా సోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ రేడియో బటన్ సెలెక్ట్ చేసి దాని ముందరే మనం టెక్నికల్ నేమ్ ఇచ్చుకుంటాము. నెక్స్ట్ క్రియేట్ ఆప్షన్కి వెళ్తాం. క్రియేట్ ఆప్షన్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనం క్రియేట్ చేసే ప్రతి డేటా సోర్స్ ఒక అప్లికేషన్ కాంపోనెంట్కి SNI ఉండాలి. ఇది మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక కాంపోనెంట్ ట్రీ మొత్తం కనబడుతుంది.
ఓకే. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్ ట్రీలో దేని కింద దీన్ని ఇద్దాం. ఇందులో మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఎస్ఏపి R3కి వెళ్ళి ఇందులో మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఉందిగా, ఎంఎంకి వెళ్ళిపోయి ఎంఎంఐఓ ఇచ్చేస్తాను. ఓకే, ఎంఎంఐఓని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఈ డేటా సోర్స్కి మనకి అది డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో డిస్క్రిప్షన్ ఏమి ఇద్దాము, ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఏమైతే ఉందో దాన్ని ఇక్కడ డిస్క్రిప్షన్ కింద ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఇక్కడ వరకు అంతా కామన్ గానే ఉంటుంది ప్రతి డేటా సోర్స్ కి. ఇప్పుడు ఇక్కడ తేడా వస్తుంది. ఏంటది, ఒక డేటా సోర్స్ ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం 3 ways లో క్రియేట్ చేయొచ్చు డేటా సోర్స్ ని. 3 సోర్సెస్ యూస్ చేసుకుని, ఒకటి ఏంటి, ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ డివివి ఒకటి, ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ఎస్ఏపి క్వెరీ ఒకటి, ఎక్స్ట్రాక్షన్ బై ఫంక్షన్ మాడ్యూల్. అంటే ఏంటి, మనం ఒక డేటా సోర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాటిని ఈ 3 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ తో మాత్రమే మనం క్రియేట్ చేయగలం. ఓకేనా. ప్రస్తుతానికి మనం నేర్చుకుంటున్న ఆప్షన్ ఏంటంటే డేటాబేస్ టేబుల్ కానీ వ్యూ కానీ. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ నుంచి మనం డేటాను తెచ్చుకోవాలి అనుకుంటున్నాం బీడబ్ల్యూకి. సో కాబట్టి ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది, ఇది డేటాబేస్ వ్యూ కేటగిరీలోకి వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి ఏమి ఇవ్వాలి, ఇక్కడ జీ మెటీరియల్ అనే టేబుల్ నుంచి తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి జీ మెటీరియల్ ఇవ్వాలి. ఓకే, డేటాబేస్ టేబుల్ జీ మెటీరియల్ ఇది లోకల్ ఆబ్జెక్ట్ లాంగ్ టెక్స్ట్ అంటుంది. ఇది ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ ఏమంటుందంటే డేటాబేస్ టేబుల్ ఇది లోకల్ ఆబ్జెక్ట్ లాంగ్ టెక్స్ట్ అంటుంది. లోకల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ లోకల్ ఆబ్జెక్ట్లో ఉంది అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ డైరెక్టరీ ఎంట్రీకి వెళ్ళామనుకో, ఇది ఎక్కడ ఉంది, టెంపరీ ప్యాకేజ్లో ఉంది. సో నేను ఏం చేయాలి, దీన్ని ఏదైనా ప్యాకేజ్ అసైన్ చేయాలి దీనికి. జీతో ఒక ప్యాకేజ్ కూడా లేదా, జీబీడబ్ల్యూ అని బై డిఫాల్ట్గా ఎవరో ఒకరు క్రియేట్ చేస్తారు. జీబీడబ్ల్యూ ప్యాకేజ్ అసైన్ చేసేస్తున్నాను. ప్యాకేజ్ అంటే నథింగ్ బట్ ఒక ఫోల్డర్ లాగా. ఓకేనా, ఎలా అయితే మన డెవలప్మెంట్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటామో అలానే ఈ మన డెవలప్మెంట్స్ అన్ని కూడా ఒక ప్యాకేజ్లో లింక్ చేసుకుంటే అవి మనం వేరే సిస్టమ్స్కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాము, ఈ పర్టికులర్ దాన్ని ఒక ఆబ్జెక్ట్ డైరెక్టరీకి ట్రీకి ఇచ్చేస్తాము. దీని గురించి ఫర్దర్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ లింక్ అని. సో ఇప్పుడు ఈ టేబుల్ బాగానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది చూద్దాం. సేవ్ చేసినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఇన్వాలిడ్ స్ట్రక్చర్ అంటుంది. ఒక నిమిషం ఫస్ట్ నుంచి వద్దాం మళ్ళీ, ఎందుకంటే టైం స్టాంప్ కదా మీకు తీసుకోకపోవచ్చు. RSO2 ఇక్కడికి వెళ్ళాము, క్రియేట్కి వెళ్ళాము, దీని తర్వాత MMIOలో ఇచ్చాను, దీన్ని షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాము, ఆ తర్వాత టేబుల్ నేమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సేవ్ చేస్తున్నాను. ఇన్వాలిడ్ స్ట్రక్చర్ టెంప్లేట్ జీమెటీరియల్ డేటా సోర్స్ అంటే we try to generate an Excel structure with the template structure using material. This operation failed because so it is different. Okay, different table నుంచి వస్తున్నాయంటే ఓకే, ఈ టేబుల్ మనకి సరిగ్గా బాగాలేదు, మనం కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం. జీ మారా అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేసేద్దాము క్విక్గా. డెమో అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఈ టేబుల్కి మారా డెమో ఒకటి. నేను ఈ టేబుల్ క్రియేషన్ అవన్నీ కూడా స్టార్టింగ్ క్లాసెస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి నేను ఇంకా ఫర్దర్గా ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, దీని గురించి క్విక్గా మన ఎగ్జాంపుల్ అయిపోవాలి కాబట్టి కస్టమ్ ఫీల్డ్స్ని పెట్టేస్తాను. రీడిఫైన్ టైప్ డిస్క్రిప్షన్ char 60
జస్ట్ సెకండ్. ఓకే, క్యాష్ హిస్టరీ ఇచ్చేస్తాను. దాని తర్వాత దీన్ని యాక్టివేట్ చేస్తున్నా. బీడబ్ల్యూ పీటీఆర్లోకి చూద్దాము. క్లాస్ అప్లికేషన్ 1, size category 0. Yeah, that's it. Save, back. ఓకే, టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జీ మెటీరియల్ కాకుండా జీ మారా డెమోతో ఒక డేటా సెట్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఓకే చేశాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మన టేబుల్ నేమ్ మాత్రమే ఇచ్చాం. ఓకేనా, ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనకి ఏమైంది, డేటా సోర్స్ వచ్చింది. అండ్ అందులో యూస్ చేస్తున్న ఈ డేటా సోర్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది సేవ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ టేబుల్కి వెళ్ళి టేబుల్లో ఉన్న 2 ఫీల్డ్స్ని కూడా ఇది తెచ్చుకుంది. ఓకేనా, తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఒకటి వచ్చింది. ఏంటది, ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్. ఓకేనా, అంటే ఏంటి, ఈ ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ అనేది సిస్టమ్ జనరేట్ చేసింది. ఎక్కడ జనరేట్ చేసింది, ఈ ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే మన టేబుల్కి వెళ్ళి టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అన్నింటినీ తీసుకొచ్చిన తర్వాత ఇందులో నేను టేబుల్స్లో నాకు కావాల్సిన ఫీల్డ్స్ని మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సెలెక్షన్, హైడ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 ఫీల్డ్స్ కావాలి సెలెక్షన్లోకి సెకండ్ ఫీల్డ్ వద్దులే, ఇదేమో ఈ పర్టికులర్ ఫీల్డ్ వచ్చి నాకు సెలెక్షన్లో కావాలి. అండ్ ఈ హైడ్ ఏంటంటే ఇక్కడ ఈ సోర్స్ నుంచి వేరే సిస్టమ్కి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ని నేను ఆ టార్గెట్ సిస్టమ్కి పాస్ చేయకూడదు అనుకుంటే వాటిని హైడ్ చేసేయచ్చు అనమాట. ఈ హైడ్ కాలం యొక్క ఇంపార్టెన్స్ అది. ఓకే, అండ్ ఈ సెలెక్షన్ కాలం దేనికంటే నేను RSA3కి వెళ్తాను కదా, RSA3లో ఇందాక మనం ఏం చేస్తాము, RSA3లోకి వెళ్ళి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏం చూస్తాము, ఇక్కడ ఈ సెలెక్షన్ స్క్రీన్ వచ్చింది. అంటే ఏంటి, వీటి మీద ఏదైనా సెలెక్షన్ ఇచ్చి నేను ఓన్లీ ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ట్రాక్ట్ చేయగలను అనమాట. సో ఇలా ఏదైనా ఒకటి సెలెక్షన్ స్క్రీన్లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి, మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ సెలెక్షన్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అవి మాత్రమే మనకి సెలెక్షన్లోకి వస్తాయి. సో అవుట్ ఆఫ్ దీస్ 2 ఫీల్డ్స్ ఇప్పుడు నాకు మారా మాత్రమే సెలెక్షన్లోకి వస్తుంది, డిస్క్రిప్షన్ రాదు. ఓకే, నేను సేవ్ చేశాను. సో ఇప్పుడు మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ టేబుల్ నేమ్ మాత్రం మనం ఇచ్చాము, ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ సిస్టమ్ జనరేట్ చేసింది. ఓకే, అది తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన రియల్ టైంలో ఇలాంటి కస్టమ్ టేబుల్స్లో ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్ రావచ్చు. ఏంటది, ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైనా కస్టమ్ టేబుల్లో ఎక్స్ట్రా కాలం యాడ్ చేస్తారు. ఆ ఎక్స్ట్రా కాలం యాడ్ చేసినప్పుడు ఆ కాలమ్ మన బీడబ్ల్యూకి బై డిఫాల్ట్గా వచ్చేది. ఓకే, అది వేరే ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు ఇది టేబుల్ ఇచ్చాను, ఎక్స్ట్రా స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి నాకు ఏమొచ్చింది, సిస్టమ్ మెసేజ్, డేటా సోర్స్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే, సో దట్ డేటా సోర్స్, ఇప్పుడు ఈ డేటా సోర్స్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే నేను ఏం చేయాలి, RSA3కి వెళ్ళి RSA3లో డేటా సోర్స్ ఇచ్చి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టినప్పుడు చూడండి ఇక్కడ నాకు సెలెక్షన్ స్క్రీన్లోకి ఓన్లీ మారా మాత్రమే కనబడుతుంది, ఆ డిస్క్రిప్షన్ రాలేదు. ఎందుకంటే నేను సెలెక్షన్ దీనికి మాత్రమే ఎనేబుల్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఎక్స్ట్రాక్షన్ క్లిక్ చేయండి, డేటా వస్తే కనుక వర్క్ అవుతున్నట్టు అని చెప్పాను. సో ఇక్కడ డేటా రాలేదు, 0 రికార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ టేబుల్లో మనకి డేటా లేదు కాబట్టి 0 వచ్చాయి. 0 వచ్చిన మాత్రమే డేటా సోర్స్ వర్క్ అవ్వట్లేదని కాదు. ఓకే, ఎక్స్ట్రాక్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్స్ మెసేజెస్ లేవంటే ఆబ్వియస్లీ మనకి ఇది 50% సిస్టమ్ వర్కింగ్ ఫైన్ అని చెప్పొచ్చు. 0 రికార్డ్స్ ఎందుకు వచ్చాయంటే మీరు చెక్ చేసుకోవాలి అసలు ఈ డేటా సోర్స్ దేని మీద క్రియేట్ చేశారు, ఆ టేబుల్కి ఆ పర్టికులర్ సోర్స్లో డేటా ఉందా లేదా అని చెప్పేసి. సో ఇది ఎలా చేస్తారు మీకు, ఇప్పుడంటే మీకు తెలుసు RSA మీరే క్రియేట్ చేశారు కాబట్టి డేటా సోర్స్, దీనికి సోర్స్ తెలుసు, అన్నీ తెలుసు. బట్ రియల్ టైంలో మనం చాలా డేటా సోర్సెస్ని చూస్తూ ఉంటాం. సో ఒక డేటా సోర్స్ ఎలా క్రియేట్ అయింది, దేని మీద క్రియేట్ అయింది, ఏ మోడల్ మీద క్రియేట్ అయింది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనకి వేరే ఇంకొక టీ కోడ్ ఉంటుంది. ఏంటి ఆ టీ కోడ్, RSA2 అని చెప్పేసి ఒక టీ కోడ్ ఉంటుంది. ఓకేనా, అది కూడా ECCలోనే /o RSA2. ఈ పర్టికులర్ టీ కోడ్కి వెళ్ళి మనం డేటా సోర్స్ నేమ్ ఇచ్చి డిస్ప్లే క్లిక్ చేయాలి. డిస్ప్లే క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇదేంటి RSA2 ట్రాన్సాక్షన్ కోడ్ దేనికోసం, ఇది డేటా సోర్స్ రిపాజిటరీ. ఇక్కడికి వెళ్తే ఇది డేటా సోర్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్ ఇస్తుంది అనమాట. ఈ ఫస్ట్ ట్యాబ్లో ఏముంది, జనరల్ ట్యాబ్లో డేటా సోర్స్ టెక్నికల్ నేమ్, వాటి డిస్క్రిప్షన్స్, అండ్ ఎవరు క్రియేట్ చేశారు, ఏ టైం క్రియేట్ చేశారు, అండ్ ఏ అప్లికేషన్ కాంపోనెంట్ మీద క్రియేట్ చేశారు, అండ్ ఈ డేటా సోర్స్ టైప్ ఏంటి, ఇది అట్రిబ్యూటా, ట్రాన్సాక్షన్ డేటానా, హైరార్కీనా అని ఇది చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ట్రాక్షన్ ట్యాబ్లో ఇక్కడ చెప్తుంది ఇది. మనం RSA2లో చూసాం కదా ఇందాక, మనం ఏం చూసాము, ఒకటి 3 టైప్స్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఏంటది,
టేబుల్ మీద కానీ క్వెరీ మీద కానీ ఇంకొకటి ఫంక్షన్ మాడ్యూల్ మీద కానీ. సో ఇక్కడ చెప్తుంది అది క్లియర్గా, ఇది ట్రాన్స్పరెంట్ టేబుల్ మీద క్రియేట్ చేస్తారో ఈ పర్టికులర్ డేటా సోర్స్ అని ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. ఓకే, ఇచ్చిన తర్వాత టేబుల్ కాబట్టి ఈ ఎక్స్ట్రాక్టర్లో ఏమైతే ఉందో అదే టేబుల్ నేమ్ అవుతుంది. ఇది టేబుల్ మీద క్రియేట్ చేశారు కాబట్టి ఈ ఎక్స్ట్రాక్టర్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఏమైతే ఉందో ఇది టేబుల్ నేమ్ అంటే ఇది దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్. సో ఇప్పుడు నేను ఈ టేబుల్లోకి వెళ్తాను, వెళ్ళి ఏం చేస్తాను, ఓకే ఇది ఈ టేబుల్ మీద క్రియేట్ చేశారు కాబట్టి అసలు ఇందులో డేటా ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఇక్కడ రికార్డ్స్ లేవు కదా, అందుకే మనకి డేటా రావట్లేదు. సో మనం ఏం చేద్దాం, దీనికి ఏదైనా కొన్ని రికార్డ్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి, జీమారా డెమో కదా, లెట్స్ ట్రై. SE11కి వెళ్ళి డిస్ప్లేకి వెళ్ళిన తర్వాత ఇందులో మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే టేబుల్ కంటెంట్స్లోకి వెళ్ళి క్రియేట్ ఎంట్రీస్లోకి వెళ్ళి M01 అని ఇచ్చేసి మెటీరియల్ 1 అని చెప్పి సేవ్ చేసుకుంది. సో ఇప్పుడు ఏమైంది, ఇందులో ఒక రికార్డ్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, RSE3కి వెళ్ళి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఈ డేటా సోర్స్ నేమ్ ఏంటి, జీమారా డెమో కదా. ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఇది చూడండి ఒక రికార్డ్ వచ్చింది అంటే ఏంటి, డేటా సోర్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ అండ్ రికార్డ్స్ కూడా సోర్స్ రికార్డ్స్ అన్ని కూడా ఇది క్లియర్గా ఫర్చ్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఏం చేయాలి, మనం ఈ డేటా సోర్స్ని మనం BWకి ఎలా తెచ్చుకోవాలని చూద్దాం. ఓకేనా, యాజ్ ఆఫ్ నో ఇది వెరీ ఫ్రెష్ డేటా సోర్స్, అసలు BWకి రాలేదు కాబట్టి మనం BWకి తెచ్చుకోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు BW సిస్టమ్కి వెళ్తాం. ఓకే, BWకి వెళ్తాం. ఓకే, సో BWకి వెళ్ళిన తర్వాత ఇక్కడ RSDS అనే ట్రీ కోడ్కి వెళ్ళి ఇక్కడ డేటా సోర్స్ నేమ్ ఇచ్చి అండ్ ఇక్కడ మన సోర్స్ సిస్టమ్ నేమ్ ఏంటి న్యూ ECC అని ఉంది కదా, ఇక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా సోర్స్కి వెళ్ళి రిప్లికేట్ డేటా సోర్స్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇది చాలా ఫ్రెష్ డేటా సోర్స్ కదా, ఇప్పుడు వచ్చి BWలో ఒక్కసారి కూడా ఇది లేదు కాబట్టి సిస్టమ్ దాన్ని అర్థం చేసుకుని ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తుంది. ఇది మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా, ఓకే క్రియేట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఇది కింద క్రియేట్ చేయాలి, ఈ ఆప్షన్స్ అన్ని కూడా సిస్టమ్ మనల్ని అడుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాను, నేను క్రియేట్ BW డేటా సోర్స్ అంటున్నాను యాజ్ ఆల్ డేటా సోర్సెస్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి యాక్టివేట్ మాడిఫైడ్ అండ్ కంటెంట్ వర్షన్, యాక్టివేట్ మాడిఫైడ్ వర్షన్ ఓన్లీ, కంటెంట్ వర్షన్ ఓన్లీ. సో జనరల్గా మనం ఈ స్క్రీన్లో ఏమి చేంజెస్ చేయము, ఈ స్క్రీన్ వచ్చినప్పుడు మనం సింపుల్గా క్లిక్ ఆన్ ఓకే. అప్పుడు ఏమవుతుంది, దీన్ని క్రియేట్ చేస్తాను, BW ఇప్పటికి వచ్చి డేటా సోర్స్ లేదని చెప్తుంది, ఐఎమ్ ఓకే అంటున్నాను దీనికి. సో ఇప్పుడు ఏమైనా చూడండి ఇక్కడ డేటా సోర్స్ రిప్లికేటెడ్ అంటే ఏంటి, ECC నుంచి మన BWకి ఈ డేటా సోర్స్ సక్సెస్ఫుల్గా రిప్లికేట్ అయ్యింది. రిప్లికేట్ అయిన తర్వాత మనం డిస్ప్లేకి వెళ్ళామనుకోండి, ఆ డిస్ప్లేలో ఈ పర్టికులర్ డేటా సోర్స్ని చూడవచ్చు. చూడండి ఈ పర్టికులర్ డేటా సోర్స్ కరెంట్లీ ఏ వర్షన్లో ఉంది, మాడిఫైడ్ వర్షన్లో ఉంది. సో మనం ఏం చేయాలి, దీన్ని ఈ మాడిఫైడ్ వర్షన్ని యాక్టివేట్ చేసుకుని యాక్టివ్ వర్షన్ కింద మార్చుకోవాలి. ఎందుకంటే ఓన్లీ యాక్టివ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే మనం ఫర్దర్గా BWలో డేటా ఫ్లో క్రియేషన్లో యూజ్ చేయగలం. చూడండి ఇప్పుడు యాక్టివేట్ చేసిన తర్వాత యాక్టివ్ అయిపోయింది. అండ్ ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అన్ని కూడా డేటా సోర్స్ సంబంధించినవి. ఎక్స్ట్రాక్షన్ ట్యాబ్లోనేమో ఇది ఉంటుంది, వ్యూ ఫీల్డ్స్ ట్యాబ్లోనేమో మనకి ఆ పర్టికులర్ డేటా సోర్స్ ఏమైతే ఫీల్డ్స్ మనకి ఇస్తున్నామో ఆ ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది హౌ టు బ్రింగ్ డేటా సోర్స్ ఫ్రమ్ ECC ఇంటూ BW అనమాట ఈ కాన్సెప్ట్లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సో తీసుకొచ్చేసాం BWకి. సో డేటాని కూడా ఫెచ్ చేద్దాము, /RS11కి వెళ్ళి ఈ పర్టికులర్ డేటా సోర్స్కి వెళ్ళి దీనికి ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేసి మనం డేటా సోర్స్ని ఫెచ్ చేయడానికి ట్రై చేద్దాం. సో డేటా సోర్సెస్ ట్యాబ్కి వెళ్తున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన న్యూ ECC 800 అనే డేటా సోర్స్ దగ్గరే ఉన్నాను నేను. సో ఇక్కడ మన డేటా సోర్స్ని సెర్చ్ చేద్దాం. యా, ఇది మన డేటా సోర్స్. ఓకేనా, దీన్ని రైట్ క్లిక్ కొట్టి రిప్లికేట్ ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ ఇన్ఫో ప్యాకేజ్కి వెళ్ళి ఇది చేస్తే ఎక్స్ట్రాక్షన్ దగ్గర ఇంకేముండదు, ఇంకేం చూడట్లేదు. స్కెడ్యూల్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తాను, డేటా వాజ్ రిక్వెస్టెడ్ అని వచ్చింది. ఇది ఫుల్ ఇన్ఫో ప్యాకేజ్ వల్ల ఏం చేస్తుంది, సోర్స్లో మొత్తం డేటాని తీసుకొస్తుంది. సో సోర్స్లో ఒక రికార్డ్ ఉంది యాజ్ ఆఫ్ నో, ఆ ఒక రికార్డు తీసుకొచ్చింది.
వచ్చిన డేటా ఎక్కడ ఉంటుంది, మనకి పిఎస్ఏలో ఉంటుంది. సో పిఎస్ఏకి వెళ్ళాను, ఒక రికార్డ్ కనబడుతుంది, ఓకే చేస్తే ఆ రికార్డ్ని చూడొచ్చు మనం. ఓకే, సో ఇలా అనమాట. సో ఈ వేలో మనం డేటా సోర్స్ని క్రియేట్ చేసి ఈసీసీలో దాన్ని మనం బీడబ్ల్యూకి రిప్లికేట్ చేసుకోవచ్చు. ఇదే వేలో మనం ఏ డేటా సోర్స్ అయినా సరే, మనం స్టాండర్డ్ బిజినెస్ కంటెంట్ డేటా సోర్స్ని దేనైనా సరే మనం ఈసీసీ నుంచి బీడబ్ల్యూకి తీసుకురావాలంటే ఇదే ప్రాసెస్ని మనం ఫాలో అవుతాం. ఏంటా ప్రాసెస్? RSA5 అక్కడికి వెళ్ళి యాక్టివేట్ చేసుకుని RS6కి వస్తుంది, దాని తర్వాత రిప్లికేషన్ చెక్ చేసుకుని ఆ తర్వాత RS3కి వెళ్ళి దాన్ని రిప్లికేట్ చేసుకుంటాము. దాని తర్వాత మనం దాని మీద ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా మిస్ అయిన పాయింట్స్ ఏంటి? ఈ పర్టికులర్ డేటా సోర్స్ వచ్చేసి ఆల్వేస్ మనకి ఫుల్ ఇన్ఫో ప్యాకేజ్ దీనికి కుదురుతుంది, డెల్టా కుదరదు. ఎందుకంటే అలాంటి మెకానిజం మనం ఇక్కడ దీన్ని ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటి? ఒక కస్టమ్ టేబుల్ మీద నేర్చుకున్నాం దీన్ని. ఇది స్టాండర్డ్ డేటా సోర్స్ కాదు, ఇది ఏంటిది? స్టాండర్డ్ డేటా సోర్స్ కాదు, ఇది కస్టమ్ డేటా సోర్స్ మీద మనం నేర్చుకున్నాం. ఓకే, అండ్ రియల్ టైంలో ఏమవుతుంది అంటే ఇలాంటి కస్టమ్ టేబుల్స్లో వాళ్ళు ఎక్స్ట్రాగా కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేయమంటారు. సో వాటిని కూడా మనం ఎలా తీసుకురావాలనేది కూడా తెలుసుకోవాలి. అండ్ ఇంకా మనకి చాలా కాన్సెప్ట్స్ పెండింగ్ ఉన్నాయి ఈసీసీలో. ఏంటవి? ఒకసారి వీటిని క్లోజ్ చేసి ఈసీసీలో డేటా సోర్సెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకా వేటిని పాయింట్స్ మనం డిస్కస్ చేయాలో వాటిని చూద్దాం. ఇది ఈసీసీ సిస్టమ్, ఈసీసీ. సో ఇప్పుడు RSA5కి వెళ్ళినప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? ఇక్కడ స్టాండర్డ్ డేటా సోర్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఓకే, ఇందులో ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 2LIS డేటా సోర్సెస్. ఈ 2LIS డేటా సోర్సెస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ మనకి ఏంటి? డేటా సోర్స్ని బీడబ్ల్యూకి ఎలా తెచ్చుకోవాలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అసలు మనకి ఈసీసీలో ఎక్కడెక్కడి నుంచి డేటా సోర్సెస్ మనం తెచ్చుకుంటాము, వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది కూడా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ మనం తెలుసుకున్న టీ కోడ్ ఏంటంటే /NLBWE. ఓకేనా? ఏంటో టీ కోడ్ నేము ఇక్కడ రాస్తాను నేను. ఆ టీ కోడ్ నేమ్ ఏంటి? LBWE. సో ఈ LVWBని ఏమంటారంటే LO డేటా ఎక్స్ట్రాక్షన్. LO అంటే లాజిస్టిక్స్ డేటా ఎక్స్ట్రాక్షన్ కస్టమైజింగ్ కాక్పిట్. అంటే ఏంటి? SAP వాడు బిజినెస్ కంటెంట్లో మనకి చాలా డేటా సోర్స్ ఇచ్చాడు. అందులో వన్ ఆఫ్ ద కేటగిరీ ఏంటంటే లాజిస్టిక్స్ డేటా సోర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం కేటగిరీ అన్నాం అనుకో, అంటే మిగతా ఏం కేటగిరీస్ ఉన్నాయంటే అన్నీ నేను చెప్పకపోవచ్చు, కానీ మెయిన్గా ఏంటి? మనకి మాస్టర్ డేటా. సో SAP వాడు కొన్ని మాస్టర్ డేటా అట్రిబ్యూట్ డేటా సోర్సెస్ ఇచ్చాడు. ఓకే, అలాగే మాస్టర్ డేటా టెక్స్ట్ డేటా సోర్సెస్ కొన్ని ఇచ్చాడు SAP వాడు. అలానే ఇప్పుడు LO డేటా సోర్సెస్ కూడా ఇచ్చాడు. LO అంటే ఏంటి? లాజిస్టిక్స్ సంబంధించి అనమాట. ఓకే, అలానే ఇంకా ఏమి ఇచ్చారు వాళ్ళు? RSA5కి వెళ్దాం. FI అని కొడుతున్నా. ఓకే, 0FI కొట్టినప్పుడు ఇక్కడ చూడండి, ఈ FIతో ఉన్నవన్నీ కూడా దేనికి సంబంధించి అంటే ఫైనాన్స్కి సంబంధించినవి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద FIAP, FIR ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫైనాన్స్ కేటగిరీలోకి వచ్చే డేటా సోర్సెస్. ఓకే, వీటితో పాటు ఇంకోటి ఏంటంటే కోపాకి సంబంధించి కొన్ని డేటా సోర్స్ ఉంటాయి, అవి కూడా ఉంటాయి. నేను కోపా డిస్కస్ చేయను కాబట్టి బట్ నేను లాజిస్టిక్స్ ఫైనాన్స్ డేటా సోర్స్ చూపిస్తాను మీకు. మాస్టర్ డేటా అట్రిబ్యూట్ టెక్స్ట్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే లాజిస్టిక్స్ డేటా సోర్సెస్ గురించి నేర్చుకుంటున్నాం. సో లాజిస్టిక్స్లో చాలా డేటా సోర్స్లు ఉంటాయి, అండ్ ఈచ్ డేటా సోర్సెస్ కూడా సెపరేట్ మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఇవి. సో లాజిస్టిక్స్లో ఎన్ని ఏరియాస్ కవర్ అవుతున్నాయి? దీన్ని కాక్పిట్ అన్నారు. కాక్పిట్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫ్లైట్లో ఫ్రంట్ ఉంటుంది చూడండి, మన ఫ్రంట్ ఉండే క్యాబిన్ ఉంటుంది కదా, ఎక్కడైతే మనకి డ్రైవ్ చేస్తారో పైలట్ అని, దాన్ని కాక్పిట్ అంటారు. ఓకే, ఎందుకని కాక్పిట్ అంటున్నారంటే అక్కడ మొత్తం ఫ్లైట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ కంట్రోల్స్ అన్ని కూడా ఆ కాక్పిట్ నుంచే మనం కంట్రోల్ చేస్తాం. ఫ్లైట్ మొత్తాన్ని కూడా కాక్పిట్ నుంచి కంట్రోల్ చేస్తాం. అలానే మన R3 సిస్టంలో ఎక్కడ ఎలాంటి డేటా జనరేట్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద డేటాని మనం ఇక్కడ వీడిచ్చిన ఈ పర్టికులర్ డేటా సోర్స్ నుంచి తెచ్చేసుకోవచ్చు. చూడండి, పర్చేసింగ్ సంబంధించి కానీ, ఇన్వెంటరీకి సంబంధించి కానీ, షిప్మెంట్, ఒక బిజినెస్ తీసుకుంటే ఆ బిజినెస్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫ్లోస్ అన్నిటిని కూడా మనం ఇక్కడి నుంచే మనం వాటి డేటాని తీసుకురావచ్చు. అందుకని దీన్ని LO కాక్పిట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, సో ఇందులో మనకి పర్చేసింగ్, ఇన్వెంటరీ, షాప్ అవన్నీ ఉన్నాయి. సో పర్చేసింగ్లో మనకి ఎక్స్పాండ్ చేస్తే అండ్ ఈచ్
దాన్ని వాడు ఒక అప్లికేషన్ కాంపోనెంట్ అంటాం. 02, 03, 04 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే అప్లికేషన్ కాంపోనెంట్ అంటాం. సో 2ని పర్చేసింగ్ కింద వాడు నేమింగ్ ఇచ్చాడు. అలా 3 అంటే ఇన్వెంటరీ అంటాం. ఓకేనా? అలా 4 అంటే షాప్ ఫ్లోర్, 5 అంటే ఇన్వాయిస్, 8 అంటే షిప్మెంట్. అండ్ ఈచ్ కాంపోనెంట్ కింద కూడా వాడు డేటా సోర్స్ని ప్రొవైడ్ చేశాడు. ఓకేనా? సో పర్చేసింగ్లోకి వచ్చే డేటా సోర్సెస్ అన్ని ఏంటవి? 2ls, 02, ఏసీసీ, సిజిఆర్. ఏసీసీ అంటే ఇక్కడ అకౌంట్కి సంబంధించింది, సిజిఆర్ అంటే కన్ఫర్మేషన్ సంబంధించింది, హెచ్డిఆర్ అంటే హెడర్. అంటే ఏంటి? పర్చేసింగ్లో హెడర్ ఇన్ఫర్మేషన్, ఐటమ్ ఇన్ఫర్మేషన్, స్కెడ్యూల్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఈచ్ ఇన్ఫర్మేషన్ని వాటి కేటగిరీస్ కింద వాడు మల్టిపుల్ డేటా సోర్సెస్ని ఎస్ఏపి వాడు మనకి ప్రొవైడ్ చేశాడు. ఓకే. అండ్ ప్రొవైడ్ చేసిన ఈ డేటాస్ అన్ని కూడా కరెంట్లీ ఏ వర్షన్లో ఉన్నాయి? యాక్టివ్ వర్షన్లో ఉన్నాయి. ఒక ఫ్రెష్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన సిస్టమ్ తీసుకుంటే అందులో ఇలా అన్ని యాక్టివ్గా ఉండవు, కొన్ని ఇన్యాక్టివ్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే వాటిని యాక్టివేట్ చేసుకుని ఆ తర్వాత బీడబ్ల్యూకి తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఇన్యాక్టివ్ ఉంది. అంటే ఏంటి? ఈ SD12S13 హెవీ హెచ్డిఆర్ ఉంది కదా, ఈ పర్టికులర్ డేటా సోర్స్ కరెంట్లీ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. ఇన్యాక్టివ్గా ఉంది అంటే ఇది మనం బీడబ్ల్యూలో మనం దీన్ని రిప్లికేట్ చేసుకోలేమని అర్థం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం RS3కి వెళ్ళి ఏదైనా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే. 2ls ఏంటి డేటా సోర్స్ నేము? 2ls13 BD HDR అనమాట. ఓకే. 2ls_13 BD HDR. ఓకే, ఇది వచ్చింది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే వస్తుందా? 0 రికార్డ్స్ అని వచ్చింది. బట్ ఇలా ఇన్యాక్టివ్గా ఉంటే ఏం జరుగుతుందంటే దీంట్లోకి మనకి డేటా రాదు. ఓకే. ఏం డేటా రాదు? ఓకే, డేటా రాదు అనే కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ చెప్పాలి. ఇది ఏంటది? RS3ని ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ ఏంటది? ఇది డేటా సోర్స్. ఈ డేటా సోర్స్ డేటా ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఒక టేబుల్ నుంచి తీసుకొస్తుంది. అవునా? ఆ టేబుల్ ఏంటది? మారాడేమో అనే టేబుల్ నుంచి తీసుకొస్తుంది. సో ఈ టేబుల్లో కరెంట్లీ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఒక రికార్డ్ ఉంది కాబట్టి RS3 ఒక రికార్డ్ తీసుకొచ్చింది. అవునా? బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇందులోకి వెళ్ళి ఇంకొక రికార్డ్ యాడ్ చేస్తాను. నేను ఇందులోకి వెళ్ళి ఏం చేస్తానంటే టేబుల్ కంటెంట్స్లోకి వెళ్ళి క్రియేట్ ఎంట్రీస్లోకి వెళ్ళి M02 వచ్చేసి మెటీరియల్ 2. ఓకే. దీనికి వెళ్ళి దీన్ని సేవ్ చేస్తాను. అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఇందులో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ RS3కి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనుకోండి, నాకు 2 రికార్డ్స్ వచ్చేస్తాయి. అంటే ఏంటి? టేబుల్లో డేటా రావడం స్టార్టింగ్ వచ్చింది అంటే కంపల్సరీ అది నేను RS3లో వెంటనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. RS3కి వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఇన్ఫో ప్యాకేజ్ రన్ చేస్తే ఇన్ఫో ప్యాకేజ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అది ప్రాసెస్. ఇది ఏంటివి? ఇలా కస్టమ్ డేటా సోర్సెస్కి, ఇలా టేబుల్ మీద డిఫైన్ అయిన డేటా సోర్సెస్కి ఉన్న లాజిక్ అనమాట. ఓకేనా? బట్ ఈ LO డేటా సోర్స్ ఉన్నాయి కదా, ఈ LO డేటా సోర్సెస్ అలా కాదు. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా అక్కడ ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయింది అనుకోండి సిస్టమ్, ఆ పర్టికులర్ పర్చేజ్ ఆర్డర్ వెంటనే బీడబ్ల్యూకి వచ్చేది. ఓకే. అంటే ఏంటి? ఈ పర్టికులర్ డేటా సోర్స్ని తీసుకుని 2ls హెడర్ ఉంది కదా, మనకి కొంచెం ఈజీగా ఉండేది ఏదైనా తీసుకుందాము. సేల్స్ తీసుకుందాం. సేల్స్లో హెడర్ తీసుకుందాం. ఏదన్నా సేల్స్ తీసుకుందామా, నచ్చని తీసుకుందామా? సేల్స్ తీసుకుందాం. VASTH ఉంది కదా, ఆర్డర్ ఐటమ్, డెలివరీ ఆర్డర్ ఐటమ్, ఈ 2ls11 VASTH. to ls underscore 11 underscore VASTH. నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది, జస్ట్ సెకండ్. ఇక్కడికి వచ్చాను. RS3 ఇక్కడ రావాల్సింది. ఎక్స్ట్రాక్షన్ కొట్టాను అనుకోండి, 24 రికార్డ్స్ ఉన్నాయి. ఇదేంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ డాక్యుమెంట్. ఇది ALV గ్రేడ్కి వెళ్తే ST డాక్యుమెంట్ VBLN.
ఓకే, ఇది ఒక సేల్స్ ఆర్డర్ అనమాట. ఈ సేల్స్ మొత్తం మనకి సిస్టంలో యాజ్ ఆఫ్ నో సిస్టంలో అనకూడదు, కానీ ఏమవుతుందంటే మనకి ఇదేంటి డేటా సోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్టిహెచ్ అనేది సేల్స్ ఆర్డర్ హెడ్ స్టేటస్. ఓకేనా, ఇక్కడ డేటా సోర్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ చేస్తే నాకు ఎన్ని వచ్చాయి, 24 రికార్డ్స్ వచ్చాయి. అవునా? సో 1 మినిట్, ఒకటి చూపించాలి. ఇదేంటి, సేల్స్ ఆర్డర్ హెడర్ డేటా అనమాట ఇది. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇందులో ఉన్నాయి, 12 రికార్డ్స్ ఉన్నాయి. 12 రికార్డ్స్లో మనకి 20195 ఇక్కడ ఎన్ని వస్తున్నాయి, ఎక్స్ట్రాక్షన్ చేస్తే 24 వస్తున్నాయి. ఏదో గ్రిడ్కి వెళ్ళినప్పుడు సార్ట్ చేస్తే చూడండి అన్నీ ఎన్ని వస్తున్నాయి, డబుల్ డేటా వస్తుంది. ఇక్కడ 2 రికార్డ్స్ కనబడుతున్నాయి, ఇక్కడ 2 రికార్డ్స్ కనబడుతున్నాయి. అంటే చూడండి ఈ 2 రికార్డ్స్లో కూడా మనకి డేటా ఎలా ఉంది, డబుల్ ద డేటా ఉంది. అదేంటది, అసలు డేటా సోర్స్ ఈ RS3 ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఆ టేబుల్స్ నుంచి డేటా తీసుకురావాలి. తీసుకొస్తే ప్రాపర్గా అక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకురావాలి. కానీ ఇలా డూప్లికేట్ డేటా ఎందుకు వస్తుంది అంటే ఈ ఎల్ఓ డేటా సోర్సెస్ ఎక్స్ట్రాక్షన్ మెకానిజం డిఫరెంట్గా వర్క్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇవి డైరెక్ట్గా టేబుల్స్ నుంచి డేటా తీసుకురాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఎల్ఓ డేటా సోర్సెస్కి కూడా బ్యాక్ ఎండ్లో ఏ డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే ఈ డేటా సోర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు అది తీసుకొచ్చే ప్లేస్ బ్యాక్ ఎండ్ టేబుల్స్ కాదు. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే దాన్ని సెటప్ టేబుల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఎల్ఓ క్యూస్ అంటాం, సెటప్ టేబుల్స్ అని కూడా అనకూడదు. ఏమంటామంటే ఎల్ఓ క్యూస్ అని చెప్పేసి, ఈ క్యూస్ ద్వారా మనకి డేటా వస్తుంది. ఇక్కడ సెటప్ టేబుల్ కాన్సెప్ట్ అని ఒక సెటప్ టేబుల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఎల్ఓ ఎక్స్ట్రాక్షన్ క్యూస్ అని చెప్పేసి ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డెల్టా కాన్సెప్ట్, డెల్టా క్యూస్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని బేస్ చేసుకుని మనకి RS3 డేటా ఎక్స్ట్రాక్ట్ తీసుకొస్తుంది. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రోజుకి మనం ఇక్కడితో ఆపుదాము, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ చెప్తే అంత ఒకేసారి చెప్పాను అనుకోండి, మీరు ఓవర్ఫ్లో అయిపోతారు. సో RS3లో ఇంకొకటి తెలుసుకోండి ఏంటంటే, ఇక్కడ అప్డేట్ మోడ్ అని ఒకటి ఉంటుంది. ఇందాక మనం ఎక్స్ట్రాక్షన్ కాల్స్ గురించి నేర్చుకున్నాము, డిస్ప్లే ఎక్స్ట్రాక్షన్ కాల్స్, ఈ 2 ట్యాబ్స్ గురించి నేర్చుకున్నాం, ఈ 2 బటన్ టెక్స్ట్ బాక్సెస్ గురించి. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, ఏంటది, అప్డేట్ మోడ్ ఫుల్ అని చెప్పేసి. ఓకేనా, ఎఫ్ అంటే ఫుల్ అనమాట. అలాగే ఎఫ్ కాకుండా మనం ఇంకోటి రెగ్యులర్గా వాడేది ఏంటంటే డి అనమాట, ట్రాన్సాక్షన్ ఆఫ్ డెల్టా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటి, ఈ టేబుల్ నుంచి డేటా తీసుకొస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఫుల్ డేటానే తీసుకొస్తున్నాం. ఈ ఫుల్ కాకుండా మనకి ఈసీసీ నుంచి డేటా బీడబ్ల్యూకి వస్తున్నప్పుడు ఇంకోటి డెల్టా ఎక్స్ట్రాక్షన్ కూడా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చి మీకు చెప్పిన ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్లో ఇక్కడ కూడా కవర్ అవ్వలేదు. సో రేపు పొద్దున ఏం చేస్తానంటే, రేపు సెషన్ చెప్పినప్పుడు ఈ డెల్టా కాన్సెప్ట్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డెల్టా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ఎల్ఓ ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే డెల్టా కాన్సెప్ట్ బాగా తెలిస్తే అప్పుడు మీకు ఎల్ఓ ఎక్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ రోజుకి నేనైతే సెషన్ ఇక్కడితో ఆపేస్తాను. సో ఈ రోజు మనం కవర్ చేసుకున్నవి ఏంటి, ఒక టేబుల్. ఓకే, ఒకసారి రాసుకుందాం ఏం కవర్ చేసుకున్నాము. మనం కవర్ చేసుకున్న టాపిక్స్ ఏంటి ఈరోజు, RSA5 టీ కోడ్ గురించి నేర్చుకున్నాము, RSA6 గురించి నేర్చుకున్నాము, తర్వాత RSA3 గురించి నేర్చుకున్నాము, అండ్ తర్వాత ఏం నేర్చుకున్నాం, RSA2 గురించి నేర్చుకున్నాము, RSO2 గురించి నేర్చుకున్నాము. దాని తర్వాత ఇవన్నీ ఇక్కడ ఈసీసీలో నేర్చుకున్న టేబుల్స్. అండ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసాము, టేబుల్ క్రియేషన్ చూసాం, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ అట్లీస్ట్ టేబుల్ క్రియేషన్ అయితే మనం చూసాము. ఇవన్నీ జరిగింది ఈసీసీలో. నెక్స్ట్ బీడబ్ల్యూకి వచ్చేటప్పటికి మనం ఏం నేర్చుకున్నాము, RSDS అనే ట్రాన్సాక్షన్ కోడ్ గురించి నేర్చుకున్నాం. అంటే డేటా సోర్స్ రిప్లికేషన్ క్రియేషన్ నేర్చుకున్నాము. తర్వాత ఇన్ఫో ప్యాకేజ్ ఇక్కడ డేటా రిప్లికేట్ చేసాం. ఓకే, ఇవన్నీ కూడా ఈరోజు మనం. తర్వాత ఎల్ఓ ఎక్స్ట్రాక్షన్ గురించి చెప్పాను, ఒక 1 or 2 టీ కోడ్స్, బట్ అవి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కవర్ చేస్తాను. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, అంతే ఇక్కడికి. సో అసైన్మెంట్ ఏం చేద్దాం మనం, అసైన్మెంట్ చేద్దాం దీని మీద. ఓకేనా, ఎందుకంటే టేబుల్ క్రియేషన్ ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి, సో నేను ఏం చేస్తాను, మిమ్మల్ని ఒక కస్టమ్ డేటా సోర్స్ క్రియేట్ చేసి ఆ కస్టమ్ డేటా సోర్స్ నుంచి బీడబ్ల్యూకి డేటా రిప్లికేట్ చేయమని చెప్పి అసైన్మెంట్ ఇస్తాను. ఓకే, ఆ అసైన్మెంట్ ఎలా ఉంటుందంటే, క్రియేట్ బిలో టేబుల్ ఇన్ R3 సిస్టమ్.
సో ఐ హోప్ మీకు ఆల్రెడీ కవర్ చేశాను టేబుల్ క్రియేషన్ అంతా. సో కాబట్టి నేను ఇన్ డెప్త్గా వెళ్ళను. సో అందులో నాకు కావాల్సినవి ఏంటంటే డాక్యుమెంట్ నెంబరు, డేటు, మెటీరియల్, క్వాంటిటీ, యూనిట్. సో క్వాంటిటీ యూనిట్ ఇద్దాం. ఓకేనా? సో ఇక్కడ క్వాంటిటీ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటిని డెసిమల్ కింద పెడతారా, ఇంటీజర్ కింద డిఫైన్ చేయండి. ఎందుకంటే టేబుల్లో ఒక ఫీల్డ్ని డిఫైన్ చేసేటప్పుడు సెకండ్ నాకు కాంప్లెక్సిటీ చేయడం ఇష్టం లేదు. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని చాలా సింపుల్గా చేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ క్రియేషన్కి వెళ్ళారనుకోండి, ఇందులో మీకు ఏమవుతుంది, ఒక ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ప్రీ డిఫైన్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఏమొస్తాయి, కరెన్సీ వచ్చింది, క్వాంటిటీ కూడా ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. సో క్వాంటిటీ ఇచ్చినప్పుడు దాని కరెస్పాండింగ్ యూనిట్ని అసైన్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ నాకు మళ్ళీ మీకు గుర్తుందో తెలియదు కాబట్టి నేను ఏం చేస్తానంటే మీరు ఆ క్వాంటిటీని ఇంటీజర్ కింద డిఫైన్ చేయండి. ఓకేనా? ఇంటూ 1 ఇచ్చేసి ఈ క్వాంటిటీని మీరు ఏం చేస్తారంటే ఇంటీజర్ కింద డిఫైన్ చేసుకోండి కస్టమ్ టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు. సో యూనిట్ కింద ఇచ్చేసేయండి. ఓకే. సో డాక్యుమెంట్ నెంబర్లో మనకు డేటా కావాలి కదా. సో డేటా ఎలా ఇచ్చుకుందాం, 1001 ఒక డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి, డేట్ వచ్చేసి 2021-01-01, మెటీరియల్ వచ్చేసి M1, క్వాంటిటీ వచ్చేసి 100 పీసెస్. సో అలాగే ఇంకొకటి ఇవ్వండి, 2021-01-05 అని చెప్పేసి M2 మెటీరియల్, దాని తర్వాత పీసెస్ వచ్చేసి 150 పీసెస్. ఓకే, ఇది ఇవ్వండి. సో ఈ 2 రికార్డ్స్తో మీరు కస్టమ్ టేబుల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, సెకండ్ పాయింట్లో క్రియేట్ ఏ కస్టమ్ డేటా సోర్స్, కస్టమ్ కానీ జనరిక్ కానీ ఏదైనా అనొచ్చు. కస్టమ్ డేటా సోర్స్ యూజింగ్ డిబి టేబుల్ అని చెప్పేసి పైన టేబుల్ యూజింగ్ డేటాబేస్ టేబుల్. ఓకే. సో ఇది కస్టమ్ డేటా సోర్స్. సో దీన్ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మీరు దీన్ని టేబుల్ క్రియేట్ చేసిన తీసుకున్న తర్వాత నెక్స్ట్ రిప్లికేట్ అబౌవ్ డేటా సోర్స్ ఇంటూ బీడబ్ల్యూ. సో బీడబ్ల్యూని రిప్లికేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారని మళ్ళీ నేను చెప్తున్నాను. ఇక్కడ మనం RSDS ఇస్తాం. ఓకే, RSDS ఎందుకంటే ఈ సిస్టంలోనే చేస్తారు కాబట్టి ఈ డేటా సోర్స్ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు సోర్స్ సిస్టమ్ కింద ఈ పర్టికులర్ న్యూ ECC 800 ఇవ్వండి. ఓకే, మళ్ళీ మీరు ఇది ఎందుకంటే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మళ్ళీ ఇది ఇవ్వడం తప్పించారనుకో మళ్ళీ మీకు అది సో న్యూ ECC 800 ఉంది కదా, ఈ పర్టికులర్ దాన్నే మీరు ఇవ్వండి. ఓకే, సోర్స్ సిస్టమ్ని. ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తానంటే మీకు నేను ఈ ఎక్సెల్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తాను. రిప్లికేట్ అబౌట్ డేటా సోర్స్ ఇంటూ బీడబ్ల్యూ. ఇక్కడ సోర్స్ సిస్టమ్ వచ్చేసి న్యూ ECC 800. ఓకేనా? దాని తర్వాత ఏం చేస్తారు, క్రియేట్ ఇన్ఫో ప్యాకేజ్ అండ్ రిప్లికేట్ డేటా. సో ఈ ప్రాసెస్ని కనుక మీరు క్రియేట్ చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. దాని తర్వాత మరి RSA 5 RS 6 కూడా వర్కౌట్ అవ్వాలి కదా. సో దానికోసం ఏం చేస్తానంటే జస్ట్ ఇది డెమో సిస్టమ్ కాబట్టి ఇలా చేస్తున్నాను, బట్ రియల్ సిస్టమ్స్లో ఇలా చేయొద్దు మీరు. ఏంటది, నేను ఇప్పుడు RSA 5కి వెళ్ళి RSA 6కి వెళ్ళి ఇక్కడ నుంచి ఏదైనా ఒక డేటా సోర్స్ని తీసేస్తాను, మీరు దాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, సో ఏ డేటా సోర్స్ని తీసేస్తానంటే నేను జీరో మెటీరియల్, జీరో మ్యాట్ ప్లాంట్, ఏమైతే డేటా సోర్స్ నేను యాక్టివేట్ చేశానో ఆ డేటా సోర్స్ని నేను మళ్ళీ ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తాను ఇక్కడ. ఓకే, అంటే RSA 6 నుంచి దాన్ని రిమూవ్ చేస్తున్నాను, అంటే బిజినెస్ కంటెంట్ నుంచి యాక్టివేట్ చేశాను కదా, యాక్టివేట్ చేసిన డేటా సోర్స్ని తీసేస్తున్నాను. జీరో మ్యాట్ ప్లాంట్ 80TR. సో ఇప్పుడు ఉండదు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు జీరో మ్యాట్ ప్లాంట్ 80 టెక్స్ట్ డేటా సోర్స్ని ఓకే /RSA 5లో ఉంటుంది. 5లో దాన్ని ఎప్పుడు ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. RSA 5 బిజినెస్ కంటెంట్. ఇక్కడ ఉన్న ఏ డేటా సోర్స్ని డిలీషన్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి వాడు మరి మంచోడు. జీరో మ్యాట్ అండర్స్కోర్ ప్లాంట్ అండర్స్కోర్ టెక్స్ట్. ఇక్కడ 5th పాయింట్ ఏం రాస్తానంటే యాక్టివేట్
డేటా సోర్స్ జీరో మ్యాట్ ప్లాన్ టెక్స్ట్ ఫ్రమ్ ఆర్ఎస్సి ఫైల్. ఎందుకంటే మీకు యాక్టివేషన్ అలవాటు అవ్వాలి కాబట్టి ఈ పాయింట్ కూడా ఇస్తున్నాను. ఓకే, అండ్ దెన్ ఆర్ఎస్సి 3కి వెళ్ళి డేటా ఎక్స్ట్రాక్షన్ చెక్ చేయండి దీనికి, ఈ పర్టికులర్ డేటా సోర్స్కి. ఇది హోంవర్క్ రేపటికి. ఓకే, ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేసేసేయండి సో దట్ మీకు హ్యాండ్స్ ఆన్ వస్తుంది. నేను చేసిన ప్రతిదీ కూడా మీరు చేయడం వల్ల సేమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చేస్తుంది. ఓకే, దట్స్ ఆల్. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.